ఇప్పుడు కృష్ణరాజు గారి మీద కేఎస్ఆర్ గారి మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది, వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే కృష్ణరాజు గారు తప్పించుకొని తిరుగుతున్నారు, ఆయన కూడా త్వరలో అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకే వాళ్ళ మీద కేసు నమోదైంది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసింది కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే కదా, మరి దాని మీద కూడా కేసు నమోదు చేయాలి కదా అని చాలా మంది నెటిజన్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. కేసు వెయ్యాలి కదా ఎవరన్నా. ఇప్పుడు ఈయన మీద అంటే కేసులు వేశారు, ఖచ్చితంగా కేసులు వేస్తారు, ఆయన కూడా ఫేస్ చేస్తాడు, అవన్నీ తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే అది ఇప్పుడు ఎవరైతే అది ఫీల్ అవుతున్నారో, ఎవరైతే బాధపడతారో వాళ్ళు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ వెళ్ళి ఎవరైతే మాకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు, అరెస్ట్ కాలేదు కదా, అరెస్ట్ చేయాలని పోరాడారు గత 2 రోజులుగా. అలాంటప్పుడు మీరు ఇప్పుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా వాళ్ళని సంకరతగా అని మాట్లాడటం అనేది తప్పుడే విషయం, తప్పుడు మాటే. అది బూతుల్లో బూతులు మాట్లాడినట్టే. ఆ లిటరల్ గా మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా మహిళలు అయితే నిజంగా మీరు ఇందాక చెప్పినట్లుగా నిరసన తెలియజేస్తున్న వాళ్ళందరూ మహిళలు అయితే, నిజంగా నిరసన తెలియజేస్తున్న వాళ్ళందరినీ ఉద్దేశించి గనక సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళంతా రాక్షసులు, వాళ్ళంతా సంకర్ తెగ అంటే, సంకర్ తెగ అంటే వాళ్ళ పుట్టుకని కూడా అవమానించినట్టే కదా, వాళ్ళ జాతి వాళ్ళ పుట్టుకని అన్నిటినీ కూడా వాళ్ళు అవమానించినట్టే. సో ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఈ మహిళలు ఎవరు కూడా దీన్ని సహించరు, ఖచ్చితంగా ఆయన మీద కేసులు వేస్తారు. ఇంకోటి ఆయన కృష్ణరాజు గారు కేసు అతను మాట్లాడేటప్పుడు మీరు ఒకటి చూడండి, భారతిరెడ్డి గారిని ఎందుకు మీరు అడుగుతున్నారు, ఆయన బాధ ఆవిడికి సంబంధం లేదంట. ప్రభుభక్తి అండి, ప్రభుభక్తి రాజుల కాలం నుంచి చూస్తున్నాం ఈ ప్రభుభక్తిని. అసలు ప్రభుభక్త లేదంటే ఉద్యోగాన్ని కాపాడుకునేందుక? ఉద్యోగం అనేది వాళ్ళు చెప్పినట్టు చేస్తారు కాబట్టి ఉద్యోగం పడి ఉంటది. ఇప్పుడు ఏంటంటే ప్రజలు తిరగబడుతున్నప్పుడు ఆయన కుటుంబాన్ని మాట్లాడితే కూడా ఆయన పట్టించుకోలేదు, ఆయన పిల్లల్ని మాట్లాడినా పట్టించుకోడు, కోడళ్ళని మాట్లాడినా ఎవరిని పట్టించుకోడు. కానీ వాళ్ళ రాణి గారిని మాట్లాడితే మటుకు ఖచ్చితంగా ఆయనకు బాధేస్తుంది కదా. ఇప్పుడు రాజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాణి గారిని మాట్లాడినప్పుడు ఆయనకు బాధేస్తుంది, ఆవిడ ఎందుకు మీరు అంటున్నారు అని అంటున్నాడు. అంటే మిగతా వాళ్ళందరూ ఇదా మహిళలు, మిగతా వాళ్ళందరూ తక్కువ, ఆవిడ ఒకటే రానియా? సో అలా ఎంతవరకు కరెక్ట్ అయిన విషయాలు ఇవన్నీ. ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం, కనీసం సాటి మహిళలకు విలువిద్దామనే లేదా భారతిరెడ్డి గారికి? అంటే భారతిరెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఒక వ్యక్తి మాట్లాడితే ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు చాలా హుందాగా ప్రవర్తించారు. అది ఎవరండి? నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నీచ కుటిల బుద్ధి ఇక్కడ కనపడుతుంది కదా. కొన్ని లక్షల మంది మహిళలని అవహేళన చేస్తూ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయేటట్టు ప్రవర్తిస్తున్నాడు చూసారా. అంటే ఎవరికైనా ఏ మహిళకైనా వాళ్ళ మీద ఒక నింద అనేది పడితే, అంటే మీరు జనరల్ గా పర్సనల్ గా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడతారు, అది ఉంటది కొన్ని, కానీ ఇది టోటల్ గా మాట్లాడాడు చూసారా, టోటల్ గా మాట్లాడిచ్చారు చూసారా. ఒక మీడియా అధినేతలుగా ఉన్న వాళ్ళు సో బేషరత్తుగా వచ్చి బయట, అరే మానవత్వం ఇదంతా ఒక మానవత్వమే కదా, కూడా కదండి సామాజిక బాధ్యత. నన్ను నేను గౌరవించుకుంటే సరిపోదు, మిమ్మల్ని కూడా గౌరవించాలి. సరే ఆవిడ ఫేస్ చేసింది కదా, అలాంటి బాధ ఆవిడ ఫేస్ చేసింది కదా ఒకసారి. సో అదేంటప్పుడైనా నీకు సాటి మహిళల్ని ఇంతమందిని ఇన్ని లక్షల మందిని అంటున్నారే, సో నేను ఒకటి బయట వచ్చి ఒక మాట ఖండిస్తాననే మాట ఆవిడ ఎందుకు రావట్లేదు? అంటే ఒక లక్ష్మీ పార్వతి మటుకు ఉత్తమ మహిళగా కనపడిందా వీళ్ళకి? అలా కాదు, లక్ష్మీ పార్వతి ఉత్తమ మహిళగా అవార్డు ఏమైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? సాక్షి మీడియాలో ఆవిడ ఏమి మాట్లాడుకుంటే ఆ రోజు అతను మాట్లాడిందో తప్పేమీ లేదు. సో భాషలో కొంచెం తేడా ఉందేమో కానీ ఆయన మాట్లాడింది కరెక్ట్ గా అడిగాడు. నువ్వు ముందు మొగుడికి డైవర్స్ ఇవ్వకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు అన్నాడు, అది తప్పెట్లా అవుతుంది? కరెక్ట్ మాట అడిగాడు, అది చెప్పుకోలేకపోయాడు. జర్నలిజం లో నువ్వు ఖండించాల్సింది ఆవిడని, అడగాల్సింది ఆవిడని, డైరెక్ట్ గా అడగటానికే అతను ఫోన్ చేశాడు. లేకుంటే మీరే కాలర్స్ ఇచ్చి ఆవిడకి భజన చేయండి, 2 చిరతలు ఇస్తాము భజన చేయండి అని చెప్పొచ్చు కదా. సో అతను అడిగింది కరెక్ట్ అడిగాడు, దాన్ని చెప్పుకోలేక చేయలేక ఉత్తమ మహిళ ఎవరైనా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్లు కూడా ఉత్తమ మహిళ అవార్డు కూడా ఆవిడకే ఇచ్చాడేమో, సంవత్సరం ఆవిడనే ఎన్నిక చేశాడేమో, ఉత్తమ మహిళ కింద ఆవిడనే ఎన్నుకుంటా వచ్చాడేమో. సో అది ఎవరైనా కాలర్స్ అడిగిన దానికి సమాధానం చెప్పాలి. కేఎస్ఆర్ గారు ఆ రోజున ఎలా ఖండిస్తాడు? అరే నిజం మాట్లాడితే కష్టమా, చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా. సో ఈ రోజున ఎందుకు ఖండించలేదు? సో వాళ్ళు పర్టికులర్ గా ఒక మహిళను గురించే మాట్లాడాడు అక్కడ అతను. ఇక్కడ నువ్వు కొన్ని లక్షల మందిని మాట్లాడారు కదా, సో వాళ్ళు ఎలా ఊరుకుంటారు? అంటే ఇంతమంది ఇన్ని లక్షల మంది మహిళగా అనిపించట్లేదు ఆయనకి?
సో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళ ఇప్పుడు 50 కేసులు పెడితే 50 కేసులు కూడా ప్రతి ఒక్కళ్ళ కేసుకి కూడా ఆయన సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్క కేసుకి ఆయన అటెండ్ అవ్వాలి. కోర్టుకైనా సరే ఖచ్చితంగా ఆయన శేష జీవితం 70 ఏళ్ళు నాకేంటి అని అన్నాడు కదా. 70 ఏళ్ళ తర్వాత 90 ఏళ్ళు బతుకుతాడో 100 ఏళ్ళు బతుకుతాడో, ప్రతి మహిళ పెట్టిన 50 మంది మహిళలు అవ్వచ్చు, రేపు పొద్దున ఇంకో 100 మంది అవ్వచ్చు, అయిన వాళ్ళకందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. కోర్టుల చుట్టూ ఆయన శేష జీవితాన్ని గడపనివ్వండి. నష్టం ఏంటి? 50 ఏళ్ల రాజకీయ 50 ఏళ్ల జర్నలిజం సుదీర్ఘమైన చరిత్ర ఉన్న వ్యక్తి కాబట్టి సో సమాజానికి నేనేం చేశానని చనిపోయే రోజుల్లో ఆయన గుర్తు పెట్టుకుంటాడు. సమాజంలో మహిళలకి నేను ఇంత నీచమైన మాటలు మాట్లాడటానికి నేను దోహదపడ్డానా, నేను చేశానా ఆ పని అనేదైతే ఆయన జీవితాంతం మర్చిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన మీద పడ్డ ప్రతి ఒక్క కేసు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, కృష్ణకుమారి గారు మీరు చెప్పండి, అసలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు గారి అరెస్ట్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం అంటారు? నేను దానికంటే ముందు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి మేడం అది? మీరు ఇందాక సంకర జాతి అనే మాట మాట్లాడి వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడారు అని అన్నారు కదా. అసలు పుట్టుకల గురించి మాట్లాడడం వైసీపీ వాళ్ళకి తెలిసినంతగా మీకు నాకేం తెలుస్తుందండి. ఓకే, వాళ్ళు సాక్షాత్తు సొంత చెల్లెల్ని సొంత మేనత్త చేత వైఎస్ఆర్ గారికి పుట్టలేదు షర్మిల, కడప చర్చి దగ్గర దొరికింది అని చెప్పించిన గొప్ప మహానుభావులు వాళ్ళు. ఓకే, అలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టిన, వాళ్ళ ఇంట్లో నడయాడిన, వాళ్ళ రక్త సంబంధికురాలైన చెల్లెల గురించినే వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు. అమరావతి ప్రజలు పడతారా వాళ్ళకి? అమరావతి ఆడవాళ్ళంటే వాళ్ళకి గౌరవం ఉంటదా? అమరావతి ఆడవాళ్ళని ఏ విధంగా కొట్టారు, రక్తం వచ్చేలాగా కొట్టారు, బట్టలు చింపి కొట్టారు, చూసాం కదా. వాళ్ళ చేత పంతం వాళ్ళతో మాన్పించాలి అని చెప్పి ఇట్లాంటి వాళ్ళకి దగ్గర నుంచి మీరు ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎవరి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు అని. వీళ్ళ దగ్గర నుంచా మనం ఇది ఆశించేది? ఇంత మంచి మర్యాద మనన ఇవన్నీ వీళ్ళ దగ్గర ఆశించడం అనేది కుదిరే పని కాదు. పైగా కృష్ణరాజు గారు కనిపించట్లేదంట, అందుకని ఆయన అరెస్ట్ కాలేదు. మరి ఏమోలండి, రేపు పొద్దున గుండె నొప్పి కూడా రావచ్చు, హాస్పిటల్ ఎక్కడో ఒక చోట చేరొచ్చు. అంటే ఇప్పటికే 100 నుంచి 150 మంది మహిళలు కూడా ఆయన ఇంటిని చుట్టుముట్టినట్టుగా, ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన పరారీలో ఉన్నట్టుగా కాదండి. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన నేమ్ ప్లేట్ మీద చెప్పులు పెట్టి కొట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అంత కోపం వచ్చింది. అందుకే వీళ్ళు ఫోటోల మీద చెప్పులు పెట్టి కొడతారా, వీళ్ళు అసలు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన పిచాచాలకి దెయ్యాలకి భయపడ్డంట, కానీ అవి అనార్గనైజ్డ్ గా చేస్తాయంట పిచాచాలు దెయ్యాలు. మరి మనకైతే తెలియదు పిచాచాలు ఎలా వర్క్ చేస్తాయో, ఆయనకు బాగా తెలిసినట్టుంది. ఈ పిచాచాలు దెయ్యాలు ఆర్గనైజ్డ్ గా వర్క్ చేస్తున్నాయి అంట. అదంట ఆయనకు అసలు అసలైన భయం. ఇలా చెప్పుకుని వచ్చారు. ఇప్పుడు ఆయన పాపం మాట్లాడింది 3 ముత్యాల లాంటి ముక్కలు, గాని ఆ 3 ముక్కలు వెనకమాల చాలా అర్థమో పరమార్థం ఉన్నాయండి. ఇప్పుడు వాటినన్నిటికీ అర్థాలు తాత్పర్యాలు తీసేసరికి మనకి కొన్ని రోజులు పడుతుంది. అంత మేధావి, అదే నాకు అర్థం కావట్లా. ఇంత మేధావి ఇట్లెట్లా జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో పనిచేసే వాళ్ళు అసలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చెప్పేది వాళ్ళు ఎందుకు వినట్లేదో. ఇప్పుడు జోగి రమేష్ బయటకు వచ్చి చెప్పాడు కదా, ఒక జోగి రమేష్ భార్య చెప్పుంటదా, మిగతా వాళ్ళ భార్యలు చెప్పుంటారా? చెప్పినా గానీ వీళ్ళు దులిపేసుకుని జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నారు అంటే అసలు ఏ విధమైన హిప్నాటిజం ఏమన్నా సెంటర్ ఉందా తాడేపల్లి ప్యాలెస్ లో? అర్థం కావట్లా. ఇకపోతే కృష్ణరాజు గారు ఏవో మేడం రకరకాల కారణాలు చెప్తున్నారు. సరే, నేను అనుకుంటాను అంత ధైర్యంగా అంత పెద్ద బరువైన టాపిక్ ని సందర్భం లేని పరిస్థితుల్లో కూడా మాట్లాడగలిగే ధైర్యం ఉన్న ఆయన, పైగా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా మడమ తిప్పని మహానాయకులు కదా, ఎలా పారిపోతున్నాడో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నిజంగా రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన సంకర జాతి అనేది ఇట్లా మడమ తిప్పము అని చెప్పి తిప్పే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి వర్తిస్తుందేమో గాని, ఒకవేళ నిజంగా అక్కడ ఉద్యమాలు చేసే మహిళలు సంకర జాతి మహిళల కంటే కూడా మీరే ఎక్కువ అండి, ఆ సంకరతనం ఏదో మీకే ఉంది అని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఈయనగానే దొరకలేదు అనుకోండి, ఇప్పుడు మాట్లాడటానికి చూపించిన ధైర్యము పారిపోవటానికి చూపిస్తే ఎట్లా? పారిపోకూడదుగా. మడమ తిప్పిన వాళ్ళు అంటే అక్కడే నుంచోవాలి. మరి
అందుకని కృష్ణరాజు గారు ఏ మాత్రమైనా ఆయన వ్యాఖ్యల మీద ఆయన నిలబడగదలుచుకుంటే అసలు ఆ వ్యాఖ్యల్లో గనక నిజమే ఉండుంటే గనక లొంగిపోవాలి. ఓకే, సూర్యదేవ్ లత గారు మీరు చెప్పండి ఫైనల్ గా ఏమంటారు? ఇప్పుడు కృష్ణరాజు గారు నేను ఇది వరకే ఇప్పుడు ఇంత ముందు అన్నది కూడా ఒకటి ఏంటంటే గుండె నొప్పి అనేది డ్రామా స్టార్ట్ చేస్తారు. ఇంకా స్టార్ట్ చేసి ఏదో హాస్పిటల్లో చేరి ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఇప్పటి వరకు కోడాలని విషయం మనం చూసాం. సో ఇక్కడ ఉంటే తెలిసిపోతుందని, ఆంధ్రప్రదేశ్ లో ఉంటే తెలుస్తుంది, హైదరాబాద్ లో ఉంటే తెలుస్తుంది అని బాంబే వరకు ఎట్లా వెళ్ళాడు? సో అక్కడ జరిగిందా లేదో తెలియదు. అదేలాగా ఈ కృష్ణరాజుకి రేపు వద్దున వస్తుంది గుండె నొప్పి అంటాడు, ముందస్తు బెయిల్ కి ట్రై చేసుకుంటుంటాడు, అప్పటి వరకు హాస్పిటల్లో ఉంటానని ట్రై చేస్తాడు. ఇంక ఇట్లాంటివన్నీ ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిచ్చే డ్రామాలే కదా ఇవన్నీ. సో ఆ ప్రయత్నంలోనే ఇప్పుడే స్టార్ట్ అయిపోయి ఉంటది అది. ఆల్రెడీ బెయిల్ కి ట్రై చేయడానికి లాయర్స్ ని పెట్టుకోవటం ఇవన్నీ ఉన్నాడు కదా కొన్ని వల్ల. సో వాళ్ళకి పర్మనెంట్ ఆస్థాన సిద్ధాంతులు అని ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడేమో ఆస్థాన లాయర్ ఆయన, ప్రతి వాళ్ళకి ఆడికి ఈడికి ఆయనే కదా పనికొచ్చేది. సో ఆయనే ఇరికిస్తారు. దేవతలు ఉంటారు. ఇప్పుడు ఆయన గాని ఒప్పుకున్నాడంటే ఖచ్చితంగా జైల్లోనే ఉంటారు, వాళ్ళకి బెయిలే రాదు. జగన్మోహన్ రెడ్డికి కూడా అంటండి, బెయిల్ ఇప్పించాలి అనుకుంటే ఒక రకం లాయర్లు పెడతాడంట, బెయిల్ ఇప్పించదలుచుకోకపోతే కనుక ఇప్పుడు పోసానికి పెట్టినట్టు పోసానికి మామూలుగా బెయిల్ వచ్చేది, కానీ పొన్న వేలు తలుచుకోబట్టే బెయిల్ రాలా. ఖచ్చితంగా వాళ్ళ ఆస్థానానికి అతనే కదా, రేపు పొద్దున ఆయన హట్ అయితే ఆయనే పెడతాడు, ఖచ్చితంగా ఆయనే ఉంచుతాడు. సో ఆయన పర్మనెంట్ గా వీళ్ళు ఎలా లోపల పెట్టాలనే ప్లాన్ కూడా ఆయనే వేస్తాడు. సో ఇంకొకరు ఎవరు చేయాల్సిన వల్ల ఖచ్చితంగా ఏదో కొద్ది రోజులైతే తప్పించుకోవచ్చు, కానీ ఖచ్చితంగా దొరుకుతాడు. దొరికిన తర్వాత అయితే ఎంత మంది మహిళలు ఇప్పుడు పెట్టే కేసులే కావచ్చు, ఇంకా కూడా కేసులు పడవచ్చు. ఆ వాటికన్నిటికీ అయితే మటుకు వాళ్ళు తిరగటం తప్పదు. అంటే నిరసన తెలియజేస్తున్నటువంటి వారిని ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చూద్దాం ఇంకా ఆయన క్షమాపణ చెప్తాడా లేదా, ఆయన మాట్లాడినటువంటి మాటల్లో తప్పు దొర్లిందని ఆయన భావిస్తాడా లేదా అనేది కాదండి. జెన్యూన్ గా ఒక్కటే ఆలోచించాలి. సజ్జల గారు కూడా బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ జర్నలిజం లో. సో ఆయన కొన్ని ఛానల్స్ లో పనిచేశారు, ఆయనకి తెలిసిన విషయమే. సో ప్రజలతో ఇప్పుడు పార్టీల పరంగా కాదు కదా ఇది. ఇప్పుడు ఆయన టీడీపీని అన్నాడనో లేదంటే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని అన్నారనో ఇది కాదు కదా సమస్య. అక్కడ ప్రజలతో వెళ్ళిపోయారు వాళ్ళు డైరెక్ట్ ప్రజల్ని అటాక్ చేస్తున్నారు అక్కడ. సో ప్రజల్ని అటాక్ చేస్తున్న దానిలో ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారో మీరు చెప్పండి. వీళ్ళు ఎవరితో పెట్టుకున్నారు? డైరెక్ట్ ప్రజలతో పెట్టుకున్నారు. తీర్పే వాళ్ళకి నచ్చకే కదా ఇప్పుడు మరి అదే డైరెక్ట్, అందుకనే ప్రజలతో వాళ్ళు అటాక్ పెట్టుకున్నారు. సో ప్రజల మనోభావాలకి విలువ ఇవ్వట్లేదు అక్కడ. సో ప్రజలని మేమేమైనా బూతులు తిడతాం, మేము ఏమైనా మాట్లాడతాం, మాకు ఓటు అయిపోతే మీరు ఇప్పుడేమో మనం అనుకుంటున్నాం అమరావతి అని, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ అంతా అంతే అంటారు. వాళ్ళ సైకోయిజం ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సో రేపు పొద్దున ఏపీ అందరూ మహిళలు ఇంతే అని కూడా మాట్లాడతారండి. సో దాన్ని మనం మనం ఏమనుకోవాలి, వీళ్ళకంతా ఒక సైకాలజికా మెంటల్ స్టేటస్ సరిలేదు. సో వీళ్ళందరినీ ఒక హాస్పిటల్ కట్టించి అది వాళ్ళే రేపు పొద్దున ఏపీ ప్రజలే అడుగుతారు. సో వీళ్ళని భరించలేకపోతున్నామండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ పెట్టుకొని సో వీళ్ళకి ఖచ్చితంగా ఒక పిచ్చి హాస్పిటల్ ఒకటి తయారు చేయండి, సో వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇస్తారా, ఏం చేస్తారా, లేదంటే రాష్ట్ర బహిష్కరణ అయినా చేయండి అని ఆ మహిళలే వెళ్తారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.